హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. పరాక్రమం. బండి సరోజ్ కుమార్ మన పబ్లిక్ స్టార్, ముద్దుగా మనం బిఎస్కే అని పిలుచుకుంటాం భయ్య. ఇది పేరు మాత్రమే కాదు, యూట్యూబ్ కల్ట్ ఫ్యాన్స్కి ఒక బ్రాండ్. బిఎస్కేకి ఒక సపరేట్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అయితే భయంకరంగా ఉంది భయ్య. సో ఈ పరాక్రమ్ అనేది ద ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ మూవీ. తను యూట్యూబ్లో రిలీజ్ చేసిన సిరోంచా, నిర్బంధం 1, నిర్బంధం 2, మాంగళ్యం మూవీస్కి మామూలు ఫ్యాన్స్ అయితే లేరు భయ్య. అయితే బూతులు బాగుంటాయి కానీ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ కోసం అవి భరించే వాళ్ళు మొత్తం బిఎస్కేకి అయితే వీర ఫ్యాన్స్ భయ్య. అందులో నేను కూడా ఒకడిని. తన సినిమాల్లో బూతులు ఎక్కువగా ఉంటాయి కానీ బూత్ సినిమాలు అయితే కాదు. ప్రతి సినిమాలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, అవేర్నెస్, సోషల్ ఇష్యూస్ అండ్ వాటి సొల్యూషన్స్, ఆడవాళ్ళ గొప్పతనం, ఇవన్నీ టచ్ చేస్తారు భయ్య. తన పాత్రలకు అనుగుణంగా ఆ బూతులు వాడాల్సి వస్తుంది అంతే. చిన్నప్పటి నుంచి చదువు సంజ లేకుండా గాలికి తిరిగేవాళ్ళు, తాగుబోతులు, అమ్మాయిలు కనిపిస్తే ఏదో చెయ్యాలని నీచంగా ఆలోచించేవాళ్ళు. అంతకన్నా ఎలా మాట్లాడతారు భయ్య? వాళ్ళ చేత మనం పద్ధతిగా మాట్లాడిస్తే అది రెడీమేడ్గా ఉంటుంది కానీ ఒక రియలిస్టిక్ అయితే ఉండదు. అందుకే ఆ పాత్ర స్వభావం అలానే మాట్లాడుతుంది. అలానే ఉంటేనే మనకి రియలిస్టిక్ ఉంటుంది. చెప్పాల్సిన విషయాన్ని మాత్రం నిక్కచ్చిగా, నిర్భయంగా, స్పష్టంగా తన మూవీలు అయితే కన్వే చేస్తారు భయ్య. ఇది బిఎస్కే స్పెషాలిటీ. సినిమాకైతే హద్దులు లేవు, రూల్స్ లేవు. మనం ఇలాగే తీయాలి సినిమా అంటే అని ఇప్పుడేదో మన రూల్స్, పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, కామెడీ ఉండాలని మనం రూల్స్ పెట్టుకొని ఆ సినిమాలని గబ్బు పెట్టిస్తున్నాం. అటువంటి రూల్స్ అవసరం లేదు. మనం అనుకున్న కంటెంట్ని ఎలాగైనా సరే కన్విన్సింగ్గా చూపించవచ్చు అని బిఎస్కే ప్రూవ్ చేశాడు ఈ విషయంలో. సో ఈ విషయంలో నాకు ఉపేంద్ర తర్వాత బిఎస్కే గారు సెకండ్ ప్లేస్ అనిపిస్తుంది. ఒకప్పుడు మనకి ఇలా డైరెక్ట్గా, నిర్భయంగా, నిక్కచ్చిగా మాట్లాడి ఉపేంద్ర గారు ఉండేవాళ్ళు. ఆ తర్వాత నాకు బిఎస్కే గారు రమించారు. అందుకే నేను కూడా బిఎస్కే ఫ్యాన్ అయ్యాను. యూట్యూబ్లో ఈ 3 మూవీస్ సంచలనం సృష్టించాయి. ఇప్పుడు పరాక్రమ్ అనే మూవీని థియేటర్కి రిలీజ్ చేశారు. ఆ 3 మూవీస్ని మర్చిపోయి మనం ఈ మూవీనే చూడాలి. ఎందుకంటే ఆ 3 మూవీస్లో కొంచెం బూతులు ఎక్కువ ఉంటాయి కదా, వల్గారిటీ ఎక్కువ ఉంటుంది కదా అని అనుకునే. అది యూట్యూబ్ రిలీజ్ కాబట్టి, సెన్సార్ ఉండదు కాబట్టి అవి ఎలా చేసినా ఓకే. బట్ ఇక్కడ థియేటర్కి రిలీజ్ అంటే కంపల్సరీగా సెన్సార్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి కొంచెం క్లీన్గానే ఈ మూవీని డిజైన్ చేశాడు భయ్య. వల్గారిటీ అంత లేదు. ఒక్క కెమెరామెన్ తప్పచ్చి అన్ని క్రాఫ్ట్స్ తానే చూసుకున్నాడు. ఇది కూడా గ్రేట్ అని చెప్పాలి భయ్య బిఎస్కేది. ఇవాళ రేపు ఒక డైరెక్టర్ పని చేయాలంటేనే మన డైరెక్టర్లు నానా తంటాలు పడుతున్నారు. అందులో ఆఖరికి ఆ సినిమానే ఫ్లాప్ చేస్తున్నారు. కానీ అన్ని క్రాఫ్ట్స్ తనే మెయింటైన్ చేయడం అంటే, అఫ్కోర్స్ ఆ సినిమా ఎలానే ఉండండి, బట్ అవుట్పుట్ తీసుకురావడం అంటే మాత్రం మెయింటైన్ చేసి అదే చిన్న విషయం కాదు భయ్య. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిఎస్కే. బేసిక్గా ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ స్టార్. ఇటువంటి స్టార్స్ని మనం కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలి. అందుకే నాకు బిఎస్కే గారన్నా, ఆయన మూవీస్ అన్నా నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ భయ్య. సరే, ఇప్పుడు మనం పరాక్రమ్ మూవీ విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చింది. కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ బడ్జెట్ వల్ల కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. కానీ బిఎస్కే యాక్షన్ కోసం, డైలాగ్స్ కోసం, రా అండ్ రియలిస్టిక్ హానెస్టీ మేకింగ్ ఆఫ్ మూవీలో మాత్రం మనల్ని డిసప్పాయింట్ అయితే చేయడు కంపల్సరీగా. సో జనరల్గా అయితే స్టేట్ మొత్తం చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ చేశారు భయ్య. కొంచెం మనం చూస్తే మన ఇంట్రెస్ట్ బట్టి మేబీ థియేటర్లు పెంచవచ్చు. ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి. మనం చూసి బిఎస్కే ఫ్యాన్స్ అయినా సరే, ఎన్ని తక్కువ ఉన్నా సరే, హైదరాబాద్లో అంత పెద్ద హైదరాబాద్లోనే మల్టీప్లెక్స్ అన్నీ ఉంటాయి కానీ ఓన్లీ ఉండే చాలా తక్కువ షోస్ మాత్రమే. కానీ ఆ తక్కువ షోస్ కూడా ఎప్పుడున్నాయో వెతుక్కోరు మరీ వెళ్తున్నారు భయ్య. అది బిఎస్కే కల్ట్ ఫ్యాన్స్ అంటే. సో ఇలాగే మనం కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఈ మూవీకి థియేటర్లు అయితే పెంచవచ్చు. ఎందుకంటే మూవీలో అంత కంటెంట్ ఉంది భయ్య. ఈ పరాక్రమ్ ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ గురించి, ఇది ఒక రివెంజ్ డ్రామా అండ్ ప్యూర్ లవ్ స్టోరీ. కానీ ఈ రివెంజ్ స్టోరీకి బిఎస్కే ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు భయ్య. రెగ్యులర్గా అనిపించదు, మనకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. బిఎస్కే ఈ మూవీలో డ్యూయల్ క్యారెక్టర్ చేశాడు. సత్యబాబు అండ్ లోవరాజ్గా ఇద్దరు తండ్రి కొడుకులు చేశారు భయ్య. స్టోరీ స్టార్టింగ్లోనే సత్యబాబు క్యారెక్టర్తో స్టార్ట్ చేస్తారు. సత్యబాబు గారు ఒక చార్లీ చాప్లిన్ కట్లో చాలా బాగా చేశారు. అసలు స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఏంటి,
లోవరాజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్పష్టంగా చెప్పేశాడు భయ్య. సత్యబాబు క్యారెక్టర్లో ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా అండ్ పిరికివాడుగా అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక లోవరాజ్ క్యారెక్టర్ ఒక మంచి క్రికెటర్గా అండ్ స్టేజ్ ఆర్టిస్ట్గా, మొండోడుగా, అట్ ద సేమ్ టైం మంచోడుగా, మంచి మంచి డైలాగులతో మనల్ని అయితే అట్రాక్ట్ చేశాడు. సరే, స్టోరీ పక్కన పెడితే బిఎస్కే యాటిట్యూడ్, డైలాగ్స్, పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళిన వాళ్ళు మాత్రం 100% సాటిస్ఫై అయితే అవుతారు భయ. ఇది నా గ్యారంటీ. లంపకలోకు ఒక్కడే రాజు, వాడు లోవరాజు అని చెప్పే డైలాగ్ అయితే చాలా క్యాచీగా ఉంటుంది భయ. ఇలాంటి కమర్షియల్ మూవీస్కి బిఎస్కే స్క్రీన్ ప్లేలో కూడా తన మార్క్ చూపించాడు. రెగ్యులర్ కాకుండా ప్రెజెంటు, పాస్ట్ టైమింగ్ ఫ్రేమ్స్లో ప్యారల్గా ఈ మూవీ నడిపిస్తుంటాడు. అలా నడిపించడం ఏమవుతుందంటే మన ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో అలా సస్టైన్ అయింది ఇంట్రెస్ట్ అనేది. ఏ సీన్కి ఆ సీన్ చూస్తే మాత్రం బిఎస్కే మార్క్ స్పష్టంగా కనబడుతుంది. డైలాగ్ చాలా నీట్గా రాసుకున్నాడు, వల్గాటి లేదు, ఇంతకుముందు సినిమాల్లాగా బూతులు కూడా లేవు భయ్య. చాలా నీట్గా ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు అనే విధంగానే ఉంది. సో బుజ్జమ్మగా చేసిన శృతి సమన్వి, సూరిబాబుగా చేసిన కిరీటి రాజు, ఇద్దరు లోవరాజుకి అయితే మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీకి మ్యూజిక్ కూడా చాలా బాగా సెట్ అయింది భయ్య. కొన్ని సీన్స్లో బీజిఎం అనేది ఆ సీన్స్ని కూడా ఎలివేట్ చేసింది, బాగుంది. ఈ సినిమా నేపథ్యంగా వీధి నాటకాలు, రంగస్థలం, రవీంద్ర భారతి తీసుకోవడం, ఇవన్నీ ఒక మంచి ఐడియా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు రెగ్యులర్ కాకుండా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. లోవరాజ్ క్యారెక్టర్ చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు బిఎస్కే. లోవరాజ్ మొండోడే కానీ గట్టోడు, అనుకున్నది సాధిస్తాడు. ఆడవాళ్ళంటే అమితమైన గౌరవం భయం, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ, కులం, మతం మీద అవగాహన, కమ్యూనిస్టు మావోయిస్టు భావాలు, ఇలా అన్నీ ఉన్న యువకుడు భయం. సో ఇంకా ఒక ఫెయిల్యూర్ లవర్, పవిత్రమైన ప్రేమ గురించి తెలిసినాడు, ఆ పవిత్రమైన ప్రేమ కోసం వెయిట్ చేశాడు. ఇన్ని లక్షణాలు ఉన్న క్యారెక్టర్ లోవరాజుది. ఇటువంటి లోవరాజు ఎన్ని నీతులు చెప్పినా మనకైతే వినాలనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో కూడా తను చాలా డైలాగ్స్, మంచి డైలాగ్స్ ఇచ్చాడు. ఇక్కడ నీతులు చెప్పేది బిఎస్కే మాత్రం కాదు, లోవరాజ్ క్యారెక్టర్. సో ఆ లోవరాజ్ క్యారెక్టర్ అనేది ఇన్ని లక్షణాలు అన్నప్పుడు అది చాలా కామన్. దట్స్ ఆల్. ఓవరాల్గా లోవరాజ్ క్యారెక్టర్ మనకు బాగా నచ్చేస్తుంది. ఒక లో బడ్జెట్ పూరి జగన్నాథ్ క్యారెక్టర్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. వల్గారిటీ లేదు, బూతులు లేవు, చాలా నీట్గా ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్ అయితే చూడొచ్చు. మై పర్సనల్ ఒపీనియన్, దిస్ మూవీ ఈజ్ టూ గుడ్, ట్రై ఇట్ వన్స్. బిఎస్కే గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ టైప్ ఆఫ్ మూవీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.